అబ్బబ్బబ్బబ్బా! మీ అభిమానం సల్లగుండా యూట్యూబర్ కొత్తోడు గాని, పాతోడు గాని ఒకడు ఎదుగుతాండు అనుకుంటే మన తెలుగోళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు అతనికి. ఇతనొచ్చేసి నేనుండే ఏరియాలోనే ఉంటాడు. ఇట్లా సూపర్ మార్కెట్‌కొచ్చింటే పరిచయమైనాడు. అన్న నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా! అనేసి దగ్గరికొచ్చినాడనమాట. నెలంతా రంజాన్ కాబట్టి కువైట్ వాళ్ళ తిండికి ఎలాంటి లోటు లేకుండా ముందుగానే అన్ని సెట్ చేసుకొని పెట్టుకుంటారనమాట. సాయంత్రం నుంచి వంటలైతే మొదలు పెడతారు. సామాన్లు తక్కువ ఉండే వెళ్లి తీసుకురా పని అయితే పంపించినారు ఇక్కడికి సూపర్ మార్కెట్. రంజాన్ నెలలో కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్‌కి గాని, పని మనుషులకు గాని ఎలా ఉంటుందంటే, మనిషికి ఇంట్లో ఎలా ఉంటుందంటే పొద్దున్నే 10కి లెగిస్తే సాయంత్రం 5 లోపు 10, 15 రకాల వంటలైతే రెడీ చేసి టేబుల్ మీద అయితే పెట్టాలి. సాయంత్రం అవ్వగానే ఒంట్లో కొవ్వు ఉందా లేదా లేదంటే కరిగిచ్చేసినారు కువైటోళ్ళు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది పని మనిషికి. ఇంకా డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇగో ఇలాగ సూపర్ మార్కెట్లకి రోజు మొత్తంలో ఎంత లేదన్నా 5, 6 తూర్లు అయితే పంపించారు. మళ్ళీ మధ్యలో స్కూల్ డ్యూటీలు అయితే చేయాలి. వీళ్ళు మళ్ళీ అక్కడికి ఇక్కడికైతే తిరుగుతారనమాట షాపింగ్ మాల్. మళ్ళీ సాయంత్రం అవగానే ఖచ్చితంగా బయటకైతే వెళ్ళిపోతారు. నైట్ ఎంత లేదన్నా 2, 3 అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఈ రంజాన్ లో. అండ్ 3 దాకా షాపింగ్ మాల్ ఎవరో తెరిచిపెట్టేది కోదినా కూడా కానీ మీకైతే డౌట్ రావచ్చు. ఇక్కడ వచ్చేసి రంజాన్ లో ఎలాంటి రూల్ అంటే నైట్ మొత్తం కూడా షాపింగ్ మాల్స్ ఉంటాయి అనమాట. పొగులు అంతగా ఉండవు షాపింగ్ మాల్స్. నైటే మొత్తం కూడా వీళ్ళకి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా సపోర్ట్ ఇస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.